ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యమును వినుచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. అలాగే మీరు మాకు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థన అంశం గురించి మేము ప్రార్థిస్తున్నాము. ఇంకా ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మరి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మీరు మాకు తెలియచేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. అలాగే మరి ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజంతా కూడా మీరు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో ఆయన మీకు తోడు నీడగా ఉండి ఆశీర్వదించి మీరు వెళ్ళు ప్రతి చోట్ల ఆయన యొక్క కాపుదలను అనుగ్రహించి క్షేమమును, సంతోషమును, ఆనందమును, మహాభివృద్ధిని కలిగించునుగాక. ఈరోజు దేవుని వాక్యము, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాలలో మనము అవకాశం ఉన్నప్పుడే, మనకు సమయం ఉన్నప్పుడే ఆయన్ని మనము వేడుకోవాలండి. సమయం అంతా అయిపోయిన తర్వాత మన జరిగిపోయినటువంటి పరిస్థితిని, మరి గడిచిపోయినటువంటి గతాన్ని గుర్తు తెచ్చుకొని ఏడ్చిన ప్రయోజనము, లాభము అనేది ఏమీ ఉండదు. ఈ లోకంలో నీ యొక్క బాధ, నీ యొక్క శోధన, నీ యొక్క శ్రమ ఎవ్వరూ వినటం లేదా? అయితే ఆయన మాత్రం నీ మాట వింటాడు. నీకున్న బాధనంతా ఆయన సన్నిధిలో విన్నవించుకున్నావు అనుకో, నీకున్న శ్రమనంతా దేవుని ఎదుట ఎప్పుడైతే మొరపెట్టుకుంటావో ఆయన నీ యొక్క ప్రతి సమస్యను వింటాడు. వినటమే కాదండి, నీ ప్రతి సమస్యకు కూడా ఆయన జవాబును, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో ఉన్న మనుషులకు నీ యొక్క శ్రమ, బాధ చెప్పుకున్నావు అనుకో, వాళ్ళు విన్నట్టే ఉంటారు, కానీ మన వెనక నవ్వేవారుగా, అపహసించేవారుగా, అవమానపరిచేవారుగా ఉంటారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రము అలాగా కాదు. నీ యొక్క శ్రమను ఎప్పుడైతే నువ్వు ఆయనకు విన్నవించుకుంటావో, మొరపెట్టుకుంటావో, నీ ప్రతి మనవి ఆయన ఆలకించి నీ యొక్క ప్రార్థనకు జవాబును, సమయాన్ని, మరి సమాధానాన్ని ఆయన అనుగ్రహిస్తాడండి. ఎందుకంటే ఈ లోకంలో అందరూ బిజీ అయిపోయారు. ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఎవ్వరూ కూడా ఆలోచించే సమయం అనేది ఈ రోజుల్లో లేనే లేదు. మరి పరిశుద్ధ లేఖనంలో బర్తిమయి అని గుడ్డివాడొకడు ఉన్నాడండి. మరి అతడు గుడ్డివాడు. ఆ యొక్క దేవాలయం దగ్గర కూర్చొని భిక్షం అడుక్కునేవాడు. ఒకరోజంట ఆ మార్గం గుండా యేసు ప్రభుల వారు వెళ్తున్నారు. మరి ఆ మార్గం గుండా ఆయన వెనుక బహుజన సమూహం అంట ఆయన వెంబడిస్తూ, ఆయన చేసే అద్భుతాలను చూస్తూ, ఆయనతో పాటు నడుస్తూ, ఇంకా ఈయన ఏమి అద్భుతాలు చేస్తాడో, ఏమి ఆశ్చర్య కార్యాలు చేస్తారని చూద్దామని మరి ఆయన వెనుక వెళ్తున్నారు అనేక మంది ఉన్నారు. అయితే మరి ఆ గుడ్డివాడు విన్నాడు శబ్దాన్ని, ఎందుకంటే చూడలేడు కదండి, అందుకని విన్నాడు. ఏంటి ఈ మార్గం గుండా ఇంత శబ్దం కలుగుతుంది, ఎవరైనా వెళ్తున్నారా అని ఆలోచన చేస్తే మరి యేసు ప్రభుల వారి వెనుక వెళ్ళే ఒక అతన్ని ఆపి, ఏంటయ్యా ఈ జనము, ఎవరైనా వెళ్తున్నారా అని చెప్పి అతన్ని అడిగితే మరి యేసు ప్రభుల వారి మార్గం గుండా వెళ్తున్నాడని ఆ వ్యక్తి ఆ గుడ్డివాడికి చెప్పినప్పుడు అప్పుడు అతడు కేకలు వేస్తాడు కదా, ఏమనంటే, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపు అని చెప్పి కేకలు వేయటం మొదలు పెడతాడండి. మరి అంత జన సమూహములో మరి యొక్క గుడ్డివాని కేక ఆయనకు వినిపిస్తుందా? వినిపించదు కదా, చాలామంది ఉన్నారు. అయినా మరి ఈ గుడ్డివాడి కేక వినిపించకపోయేసరికి మరి చుట్టుపక్కల వాళ్ళు, ఓ గుడ్డివాడా నీ కేక ఆయనకి ఎందుకు వినిపించిద్ది? నీ కేక ఆయనకి వినిపించడం లేదు, ఆయన వెళ్ళిపోతున్నాడు, నువ్వు అరవటం ఆపు అని చెప్పి అతడిని మరి ఆపాలని ప్రయత్నిస్తున్నా గుడ్డివాడు యేసు ప్రభుల వారికి తన యొక్క కేక వినిపించేంత వరకు, దావీదు కుమారుడా యేసు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపు, నన్ను కరుణింపు అని చెప్పి కేకలు బిగ్గరగా ఆయనకు వినిపించే అంతవరకు కేకలు వేస్తూనే ఉన్నాడండి. ఎప్పుడైతే ఆ యొక్క గుడ్డివాడి యొక్క కేకను ఆయన విన్నాడో ఆగిపోయాడు అక్కడే. ఈరోజు మనము కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటే మనల్ని త్రోసివేసేవారు, పడేయాలని చూసేవాళ్ళు అనేక మంది. నువ్వు మాత్రమే ప్రార్థనకి వెళ్తున్నావా? నువ్వు మాత్రమే పాటలు పాడుతున్నావా? ఆ ప్రార్థన చేసావులే, పాటలు పాడావులే, నువ్వే వెళ్తున్నావులే మందిరానికి అని చెప్పి ఎలాగైనా సరే మనల్ని మందిరానికి వెళ్ళనీయకుండా, ఆత్మీయ స్థితిలో ఎదగనీయకుండా ఆపేవారు అనేక మంది ఉంటారండి. కానీ ఎప్పుడైతే ఆ అడ్డంకులు, ఆ శ్రమలన్నీ కూడా దాటుకొని నువ్వు ఎదగగలుగుతావో
అప్పుడే ఆయన యొద్ద నుండి నీకు సమాధానము దొరుకుతుంది. నీ ప్రతి ఒక్క శ్రమలో కూడా నీకు విజయము దొరుకుతుంది. మరి ఇక్కడ గుడ్డివాడి కేక ఎప్పుడైతే ఆయన విన్నాడో ఆగిపోయాడు. మరి ఆగిపోయినప్పుడు అతన్ని తీసుకురమ్మంటే అతన్ని తీసుకొచ్చినప్పుడు నేను నీకేం చేయాలంటే అయ్యా నేను చూపు పొందాలనుకుంటున్నానంటే వెంటనే దేవుడు మరి అతన్ని ముట్టి స్వస్థపరిచినట్లుగా ఆ గుడ్డివాడు చూపు పొందుకున్నట్లుగా మనము చూడగలము. కాబట్టి మన జీవితంలో ఎదురవుతున్న శోధనలు శ్రమలను బట్టి మనుషులకు చెప్పుకోకుండా మరి చుట్టుపక్కల ఉంటున్న వారికి రక్త సంబంధికులకి మరి మన బంధువులకి ఎవరికి కూడా చెప్పుకోకుండా ఎప్పుడైతే నువ్వు ప్రభు సన్నిధిలో మోకరించి నీ ప్రతి ఒక్క సమస్యను శోధనను ఆయనకి సెలవించుకుంటావో ఆయనకు విన్నవించుకుంటావో ఆయన నీ ప్రతి ప్రార్థన ఆలకిస్తాడండి. మరి గుడ్డివాడిని ఆపాలని ఎంతోమంది చూశారు కానీ అతడు ఆగిపోలేదు. తన యొక్క కేక వినిపించే అంతవరకు కూడా ఆయన్ని పిలుస్తూనే ఉన్నాడు. నువ్వు కూడా నేను ప్రార్థన చేశాను కదా ఎందుకని నాకు జవాబు రాలేదు అని చెప్పి ప్రార్థన చేయటం ఆపివేయకుండా ఆయన నీ యొక్క ప్రార్థనకు జవాబు ఇచ్చేంత వరకు కూడా బిగ్గరగా ఆయన్ని కేకలు వేయి. ఆయనని నీ తట్టు తిరిగే అంతవరకు కూడా ప్రార్థన చేయి. నువ్వు కనుక ఆపకోకుండా ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థన ఖచ్చితంగా విని నీ ప్రతి ప్రార్థనకు జవాబిచ్చి నీ ప్రతి సమస్య శోధన ఇరుకు ఇబ్బంది బాధలన్నింటిలో నుంచి విడుదల తెచ్చేసి అది ఎలాంటి అనారోగ్య పరిస్థితి అయినా ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితులన్నింటిలో నుంచి కూడా నిన్ను విడిపించి గొప్ప చేసి తన కృపతో నింపి నడిపిస్తాడండి. మరి ఈ దినము చిన్న ప్రార్థన చేసుకుందామా? అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, ప్రేమపూర్ణుడా, శ్రేష్టమైన కృపగలిగిన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. యొక్క ఉదయకాల సమయంలో మేము మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము దేవా. ఇదిగో నా తండ్రి గుడ్డివాడయ్యా మీ దగ్గర నుంచి జవాబు పొందుకునే అంతవరకు కూడా కేకలు వేస్తూనే ఉన్నాడు. మేము కూడా మా యొక్క జీవితంలో ఎదురవుతున్న శ్రమలు శోధనలు ఇరుకులు వీటన్నిటిలో నుంచి జయమును పొందుకునే అంతవరకు కూడా నా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన మానక నిత్యము మీ సన్నిధిలో ఎదిగే వారంగా ఉండుటకు నీ కృపను మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపతో నింపి నడిపించి బలపరచండి. ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క శ్రమలు బాధలన్నింటిలో నుంచి కూడా విజయమును జయమును మీరు అనుగ్రహించమని వేడుకొనిచున్నాము తండ్రి. వారు ఎదుగున తన అనారోగ్యాలతో బాధపడుచున్నారయ్యా, స్వస్థపరచండి, విడుదల దయచేయండి. వారి ఉద్యోగాలలో మీ కాపుదల మీరు అనుగ్రహించండి. వ్యాపారాలలో వృద్ధిని మీరు దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానమును తెలివిని మీరు అనుగ్రహించండి. పనులు చేసుకుంటున్న వారికి తండ్రి వారి రాకపోకలంతట్లో మీ యొక్క కాపుదల మీరు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఆత్మీయ స్థితిలో ఇంకా ఉన్నతముగా ఎదుగుటకు మీ కృపను అనుగ్రహించి బిడ్డల చుట్టూ మీ కాపుదల అనుగ్రహించి నడిపించి బలపరిచి గొప్ప మేలులను ఆశీర్వాదములను కుటుంబాల పట్ల జరిగించి ఆశీర్వదించి దీవించి ఉన్నతమైన కృపతో నడిపించమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క ఉన్నతమైన కృప, దీవెన, ఆశీర్వాదము మీకు మీ కుటుంబాలకు తోడయుండి